హాయ్ అండి, ఈరోజు కూడా ఎంతో చక్కటి ఉపయోగకరమైన టిప్తోని మీ ముందుకైతే వచ్చేసానమాట. మరి పాత అయిపోయిన లెగ్గిన్స్ ఏవైతే ఉన్నాయో అవి పారేస్తున్నారా? చిరిగిపోయాయి, లేదంటే ఎలాస్టిక్ సాగిపోయింది, కాళ్ళ దగ్గర పాడైపోయింది అని చెప్పి పారేస్తూ ఉంటే ఈ వీడియో ఒకసారి చూడండి. ముఖ్యంగా ఆడవాళ్ళకి మళ్ళీ ఇది రీయూజ్ ఎలా అవుతుందో అనేది చూపించబోతున్నాను. ఇందులో నేను కొత్తగా మీకు ఒక విషయం అయితే చెప్పబోతున్నానండి. ఇది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు మనం స్లిమ్గా కనిపించేందుకు కూడా ఉపయోగపడుతుంది అనమాట. దీన్ని ఎలా కన్వర్ట్ చేయబోతున్నానో మరి చూసేద్దామా. సో ఇప్పుడు నా పాత లెగ్గిన్ అయితే తీసుకున్నాను అనమాట. నడుం దగ్గర ఎలాస్టిక్ లూజ్ అవ్వలేదు, కాళ్ళ దగ్గర ఏమాత్రం అరగలేదు, చిరగలేదు అనుకుంటే కరెక్ట్గా కిస్తా దగ్గరికి వచ్చేటప్పటికి ఎలకలు కొట్టినట్టు చిన్న చిన్న కన్నాలు అయితే పడిపోయాయండి. అది మన ఉతుకుడు మహిమ అనుకోండి. ఆ తర్వాత నేను ఇది పారేయాలంటే మనసు ఒప్పలేదనమాట. దీన్ని మనకి ఎక్కడైతే లెగ్ దగ్గర స్టిచ్ ఉంటుందో అక్కడి నుంచి అవతల లెగ్ వరకు ఈ రకంగానైతే కట్ చేసుకున్నానండి. ఆ తర్వాత మడత విప్పి ఈ రకంగానైతే ఫోల్డింగ్ చేసుకుంటున్నాను. ఇంతకీ ఇదేంటో చెప్పమ్మా తల్లి అని అనుకుంటున్నారా? ఏం లేదండి, మన శారీలోని పెట్టికోట్ కింద అయితే తయారు చేయబోతున్నాను. లంగాలు వేసుకునే కన్నా ఇలాంటి పెట్టికోట్స్ వేసుకుంటే స్లిమ్గా కనిపించవచ్చు కదా అని చెప్పి చాలామంది ఆన్లైన్ షాపుల్లో పడి ఇలాంటి పెట్టికోట్స్ని ఎంతో ఖరీదు పెట్టి కొనుక్కుంటున్నారు. అలా కాకుండా ఓల్డ్ లెగ్గింగ్తోని ఈ రకంగా కన్వర్ట్ చేసుకున్నాం అనుకోండి, మనకి డబ్బులు మిగులుతాయి, ఓల్డ్ లెగ్గింగ్ పారేయవలసిన అవసరం కూడా ఉండదు. చక్కగా ఇది మనకి రీయూజ్ అయితే అయిపోతుందండి. ఈ రకంగాను మనం కిందనైతే స్టిచ్ వేసుకోవాలి, అలాగే సైడ్స్ కూడా స్టిచ్ వేసుకోవాలన్నమాట. కిస్తా ఉన్న చోట క్రాస్గానైతే స్టిచ్ వేసుకోవాలి, అప్పుడు మనకి సరిపోతుంది. అండ్ అలాగే మన హైట్ని బట్టి ఈ లెంత్ అయితే మనం కట్ చేసుకోవాలండి. ఎక్కువ కావాలి, పొడుగ్గా కావాలి అనుకుంటే పొడుగ్గానైతే ఉంచుకోవచ్చు, లేదు పొట్టిగా కావాలి అని అంటే పొట్టుగానైతే ఉంచుకోవచ్చు. పొడుగ్గా కావాలి అనుకున్న వాళ్ళు పెట్టికోట్ని పొడుగ్గా కట్ చేసుకొని సైడ్స్ అయితే మీరు స్లిట్ అయితే ఇచ్చుకోవాలండి. అదేనండి, చిన్న కట్స్ అయితే ఇచ్చుకోవాలన్నమాట. అలా ఇచ్చుకుంటే నడిచేటప్పుడు ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఉంటుంది, లేదంటే పడిపోతారు. మాలాంటి పొట్టి వాళ్ళకి మటుకు ఈ సైజ్ అయితే సరిపోతుందండి. కిందన మనకి కుర్చీలు అవి వస్తాయి కాబట్టి ఏమాత్రం కనిపించకుండా ఉంటుంది, నీట్గానైతే ఉంటుంది. అండ్ ఇక్కడ ఎలాస్టిక్ ఉంటుంది కదా, ఎలాస్టిక్ తీసేసి మనము లాడానైతే వేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇందులోనే వాడు లాడా ఇస్తాడు కదండి, దాన్నైనా ఉపయోగించుకోవచ్చు అనమాట. మరి టిప్ నచ్చితే తప్పకుండా లైక్, షేరు, కామెంట్తో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఉంటాను.